చెవి, ముక్కు, గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్. సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ పార్టీకి కేవలం 11 సీట్లే రావడంతో తామే ప్రతిపక్ష పాత్రని పోషిస్తామంటూ అన్యాపదేశంగా గతంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తామే ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి ఉంటుందంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు యథాలాపంగా యాదృచ్ఛికంగా చేసినటువంటి వ్యాఖ్యలు అయినప్పటికీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక రకంగా ప్రతిపక్ష పాత్రను ఆయన తీసుకున్నట్లుగా కనిపిస్తుందంటూ రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇది ఆయన భవిష్యత్తులో రాష్ట్రానికి ప్రాతినిధ్యం అంటే రాష్ట్రానికి నాయకత్వం వహించేటటువంటి ముఖ్యమంత్రి స్థానం కోసం పోటీ పడేటటువంటి నేపథ్యంలో ఆయన తాజాగా తీసుకుంటున్నటువంటి స్టాండు, ప్రకటిస్తున్నటువంటి నిర్ణయాలు కారణమా, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శలు రాకుండా ఆయన వ్యూహాత్మకంగా ఇలా చేస్తున్నారా, లేదంటే ప్రతిపక్షం కంటే ముందుగానే ప్రభుత్వాన్ని అంటే తాను కూడా భాగస్వామి అయినటువంటి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా పవన్ కళ్యాణ్ తాజా నిర్ణయాలు దోహదం చేస్తున్నాయి. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ని తొలి దశలో రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత ఒక ఆవేశపూరితుడైనటువంటి ఎమోషనల్ బాండేజ్ కలిగినటువంటి యువకుడిగా మాత్రమే చూశారు. ఆలోచనతోటి ఆయన నిర్ణయాలు తీసుకుంటారని ఎవరు పెద్దగా విశ్వసించినటువంటి పరిస్థితి. కానీ తాజాగా ఆయన గడిచినటువంటి 2 ఏళ్ల కాలంలోనూ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ, ప్రభుత్వంలో చేరిన తర్వాత ఆయన ప్రవర్తిస్తున్నటువంటి వ్యవహారం కానీ, ఇవన్నీ చూస్తే చాలా వ్యూహాత్మకంగా స్ట్రాటజిక్గా తన నాయకత్వాన్ని స్థిరపరచుకోవడము, ప్రభుత్వాన్ని కాపాడడము, ప్రత్యర్థిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకోకుండా చూడడము, మరోవైపు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని సమీపం చేసుకోవడం అనేది రకరకాలైనటువంటి వ్యూహాలు ఆయనలో కనిపిస్తున్నాయి. కానీ ఆయన బయట చేసేటటువంటి ప్రసంగాలు కానీ, చేస్తున్నటువంటి ప్రకటనలు కానీ చాలా ఆవేశపూరితంగా కనిపిస్తున్నాయి. నిజానికి ఆయన సినిమా రంగం నుంచి రావడంతో లక్షల మంది అభిమానులే ఆయన పార్టీకి పెట్టని కోట. అందువల్ల ఆయన నుంచి ఏదో సాధారణమైనటువంటి రాజకీయ నాయకుడి తరహాలో ప్రకటనలు కానీ, సాఫీగా ఉండేటటువంటి ప్రకటనలు కానీ ఆయన అభిమానులు, జనసేనకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి కార్యకర్తలు కోరుకోరు. అందువల్ల ఆయన ఏ ప్రకటన చేసినా ఆవేశపూరితంగా అందులో నిలదీసేటటువంటి ధోరణితోటి ఉంటాయి. అందువల్ల ఒక రకంగా చెప్పాలంటే తన అభిమానులు లేదంటే తన పార్టీకి అండగా ఉన్నటువంటి వాళ్ళు కోరుకునేటటువంటి హీరోయిక్ లుక్ ఇవ్వడానికి, హీరోయిక్ స్పీచ్ ఇవ్వడానికి ఆయన ఒక రకంగా ఆప్టిక్స్ లేదంటే థియేట్రిక్స్ ద్వారా సంతృప్తి పరుస్తున్నారు. ఎందుకంటే హీరో వచ్చాడంటే ఏదో డైలాగ్ చెప్పాలి, హీరో వచ్చాడంటే ఒక సంచలనాత్మకమైన ప్రకటన చేయాలంటూ సినిమా రంగంలో ఎలా అయితే ఎదురు చూస్తారో ఆ పార్టీ కార్యకర్తలు కూడా అలా ఎదురు చూస్తూ ఉంటారు. కనుక వాళ్ళని సంతృప్తిపరచడానికి సబ్జెక్టు కంటెంట్ ఉన్న కంటెంట్ని ప్రకటించేటటువంటి విధానం మాత్రం చాలా ఆవేశపూరితంగా ఉంటుంది. ప్రభుత్వము ఇటీవల జరిగినటువంటి తిరుపతి ఘటనలో చైర్మన్, ఈవో వీళ్ళంతా ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలి, తానే చెప్పానంటూ డిమాండ్ చేయడం కానీ, గతంలో చూస్తే కనుక షీజ్ ద షిప్ అంటూ ప్రభుత్వంలో భాగంగా ఉన్న ఆయన కాకినాడ పోర్ట్లో సముద్రంలోకి వెళ్ళి ఒక షిప్ మీద తనిఖీలకి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవడం కానీ, ఇవన్నీ బయటికి చూస్తే చాలా ఆవేశపూరితంగా కనిపిస్తాయి. కానీ ఒక స్టాండ్ తోటి తాను ఇండిపెండెంట్గా ప్రభుత్వ కూటమిలో నిజానికి 134 స్థానాలతో ఉన్నటువంటి తెలుగుదేశం చాలా పెద్ద శక్తిగా ఉన్నప్పటికీ, అందులో కూటమిలో భాగంగా 21 స్థానాలతో తాను ఉన్నప్పటికీ తాను ఇండిపెండెంట్గా ఉంటాను, ప్రభుత్వంలో కూడా తాను ఇండిపెండెంట్ స్టాండ్ ఉంటుంది తనకి, తన పార్టీ కానీ ఆయన బహిరంగంగా వ్యక్తం చేసుకోవడం, జనసేన పార్టీకి నైతికమైన స్థైర్యం కల్పించడం. అదే సమయంలో బలహీనంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ సందర్భంలో ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్నటువంటి తప్పిదాలని ప్రతిపక్ష పాత్రలో అంతర్గతంగా కూటమిలో భాగమైనప్పటికీ ప్రతిపక్ష పాత్రలో ప్రశ్నించడం అనేది తన బాధ్యతగా పవన్ కళ్యాణ్ కనబరచడం కానీ, తర్వాత కాలంలో చూస్తే కనుక 2029 నాటికి ఎటు చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి వయసు రీత్యా కానీ, ఇతరత్ర అనుభవాల రీత్యా కానీ ఆయన రిటైర్డ్ కాక తప్పిన పరిస్థితి వస్తే ఈ లోపల ప్రజలతోటి అంటే ప్రభుత్వంలో ఉంటూనే ప్రశ్నించినటువంటి తాను రానున్నటువంటి కాలంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను తాను ఆవిష్కరించుకోవడం కానీ, వివిధ సందర్భాల్లో మెజారిటీ ఉన్నటువంటి హిందూ
హిందువులు లేదంటే జాతీయవాదులు వీళ్ళ యొక్క మద్దతు కూడగట్టుకోవడం కానీ ఇటీవల కాలంలో చూసాం లడ్డూ విషయంలో తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా జనసేన అంటే పవన్ కళ్యాణ్ చాలా ఇనిషియేటివ్ తీసుకోవడము, ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడము, గుడి మెట్లను శుభ్రం చేయడం, దీని ద్వారా ఆయన పొందినటువంటి పబ్లిసిటీ కావచ్చు, ప్రచారం కావచ్చు, ప్రాచుర్యం కావచ్చు, ఇదంతా చాలా పెద్ద మద్దతు సంపాదించి పెట్టింది. తాజాగా తిరుపతి ఘట్టంలో కూడా ముందుగా చాలా స్పీడ్గా వేగంగా స్పందించి ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రాకముందే భక్తులకి, అశేషమైనటువంటి భక్తులకి క్షమాపణలు ప్రకటించడం, అదే సమయంలో మౌనంగా ఉంటూ ఈ బాధ్యతను తీసుకోవాల్సినటువంటి వాళ్ళు తప్పించుకునే ధోరణి కనబరుస్తున్నప్పుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం ద్వారా వాళ్ళని ప్రజా కోర్టులో నిలబెట్టడం కానీ ఇవన్నీ చూస్తుంటే కనుక తాను ప్రజల కోసం నిలబడతానని, అదే సమయంలో తెలుగుదేశం శ్రేణులు కూడా ఒక సందేశం తాను ఎక్కడా రాజీ పడనేటటువంటి సందేశం ప్రజల్లో ఇదంతా పెద్ద ఎత్తున చర్చగా మారడం వల్ల ఖచ్చితంగా భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవడానికి, ముఖ్యమంత్రి అయినా కూడా న్యాయం చేస్తాడు, ముఖ్యమంత్రి అయినా నిజానికి నిలబడతాడు అనేటటువంటి ఒక భావన కలిగించడానికి పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకమైనటువంటి స్టెప్స్ తీసుకుంటున్నట్లుగానే మనం చెప్పాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఆయనకు ఉన్నటువంటి అభిమానుల సంఖ్య కానీ లేదంటే ఆయన ఆలోచనాత్మకంగా ప్రవర్తిస్తున్నటువంటి తీరు కానీ, అదే సమయంలో తన నుంచి తన కోట్ల మంది అభిమానులు ఏం కోరుకుంటారో వాటిని థియేట్రికల్గా అంటే ఒక నాటకీయమైనటువంటి శైలిలో ప్రకటించడం కానీ, ఆ రకంగా చూస్తే కనుక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఒక గేమ్ చేంజర్గా మారాలనేటటువంటి ప్రయత్నంలో 2029 నాటికి తన ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని ఖచ్చితంగా ప్రజల్లో పెట్టుకునే దిశలోనే ప్రస్థానం సాగిస్తున్నట్లుగా చెప్పొచ్చు. అంతేకాకుండా ప్రభుత్వంలో చోటు చేసుకున్నటువంటి లోపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపడము, ఆందోళన చేయడం కంటే ముందుగానే తానే ఆ దిశలో ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూ ప్రకటనలు చేయడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది హెల్ప్లెస్ అంటే డిఫెన్స్లో పడిపోతుంది. అందువల్ల ప్రతిపక్షానికి కూడా అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వాన్ని కాపాడుకోవడం లేదంటే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం చేస్తున్నారనేటటువంటిది మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఇంకోవైపు చూస్తుంటే కనుక అటు ప్రధానమంత్రిని కానీ ఇటు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు కానీ వారి యొక్క అనుభవాన్ని, వయసుని దృష్టిలో పెట్టుకుంటూ వాళ్ళిద్దరి నుంచి తాను చాలా నేర్చుకుంటున్నానంటూ ప్రతిక్షణం చెప్పడం ద్వారా వాళ్ళకి ఏమి అంటే అధినేతలైనటువంటి వాళ్ళు అటు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి కానీ ఇటు తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు యొక్క గౌరవానికి భంగం కలగకుండా ఇప్పుడు ఏ ప్రకటన చేసినా అంటే ప్రభుత్వ యంత్రాంగము తప్పు చేస్తుందంటూ సీజ్ ద షిప్ అనేటటువంటి ప్రకటన చేసినా, హోమ్ మినిస్టర్ మీద ధ్వజమెత్తుతూ ఏం చర్యలు తీసుకోరా శాంతి భద్రతలకు సంబంధించి నేనే చేపట్టాల్సి ఉంటుందంటూ హెచ్చరిక జారీ చేసిన, లేదంటే తిరుపతి ఘట్టంలో ఈఓ చైర్మన్ల యొక్క తీరును తప్పుపడుతూ క్షమాపణలకు డిమాండ్ చేసిన, ఏ సందర్భమైనా కూడా ముఖ్యమంత్రిని మాత్రం ముఖ్యమంత్రి గౌరవానికి భంగం కలగకుండా ఆయన పరిధిలోనే తాను పనిచేస్తున్నానని చెప్పడం ద్వారా చాలా సేఫ్ గేము, చాలా స్ట్రాటజిక్ గేము ఆడుతున్నారు పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా ఆయనలో వచ్చినటువంటి పొలిటికల్ మెచ్యూరిటీకి నిదర్శనంగానే దీన్ని చూడాలి. గతం నుంచి ఆయన నిజానికి ఆ పార్టీ శ్రేణులు చెప్పిన ప్రకారం చూస్తే కనీసం 40 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందన్నారు. కానీ ఆయన 21 స్థానాలకే పరిమితం అవడం, 4 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తారనేటటువంటి భావన వచ్చిన 2 స్థానాల్లోనే పోటీ చేయడం, అవసరమైతే కొన్ని త్యాగాలు చేస్తానని చెప్పడం, దీని ద్వారా తన బలాన్ని అంచనా వేసుకోవడము, మెచ్యూరిటీ తోటి వ్యవహరించడము, కూటమి ముందుకు వెళ్ళేలా చూడడం అనేటటువంటి ఎన్నికల ముందు చోటు చేసుకున్న పరిణామం. ఎన్నికల తర్వాత ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ప్రభుత్వాన్ని, తన పార్టీని నిరంతరం ప్రచారంలో ఉంచుతూ ప్రభుత్వ యంత్రాంగానికి హెచ్చరికలు జారీ చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థాయిలో ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే అంతకంటే ఎక్కువగానే ఆయన మీడియా వర్గాల్లోని ప్రజల్లోని చర్చకు తావిస్తున్నారు. ఆయన చేస్తున్నటువంటి ప్రకటనల పట్ల తెలుగుదేశం కూడా స్పందించలేనటువంటి పరిస్థితి, మౌనం వహిస్తూ నిజమే కదా అనే పరిస్థితి కల్పించారు. ఇంకోవైపు చూస్తే కనుక నెలకి 14 రోజులు ప్రజల్లో ఉంటానంటూ ఆయన ప్రకటనలు చేస్తున్నారు. అంటే ఆయన ప్రచారం చేస్తున్నారు. అంటే ఇప్పటికీ చూస్తే కనుక జనసేన స్థానికంగా చూస్తే కనుక గోదావరి జిల్లాలు, పాత గోదావరి జిల్లాల్లో మాత్రమే బలంగా ఉంది. కానీ ఈయనకు వచ్చినటువంటి మంత్రి పదవులు ఇతరత్ర దృష్ట్యా, ఆయనకు ఉండేటటువంటి ఇమేజ్ దృష్ట్యా రాష్ట్ర స్థాయిలో విస్తరించుకోవడానికి కూడా ఉప ముఖ్యమంత్రి పదవి అనేది ఉపయోగపడుతుంది. అందువల్ల 14 రోజుల పాటు ప్రజల్లోనే ప్రతి నెలా తిరుగుతానని చెప్పడం ద్వారా జనసేన యొక్క మూలాలను విస్తరించుకునేటటువంటి వ్యూహం కూడా ఉంది. అందువల్ల పవన్ని ఏ ప్రకటన చేసినా ఏదో ఆవేశం కొద్దీ చేస్తున్నాడు, లేదంటే కూటమిలో ఉంటూనే ఈయన ఎలా ప్రశ్నిస్తాడు, ఇలాంటివి బయటికి బహిరంగంగా అనిపించినప్పటికీ అది ఆవేశం మాత్రం కాదు,
తాను ప్రభుత్వంలో ఉన్న ప్రజల పక్షాన నిలబడతాననేటటువంటి సంకేతము పంపడము, పార్టీ అభిమానుల్ని సంతృప్తిపరచడము, తెలుగుదేశం శ్రేణులకు కావచ్చు, తెలుగుదేశానికి కావచ్చు అంతర్గతంగా ఒక హెచ్చరిక పంపడము, అదే సమయంలో తన పార్టీని మూలమూలలకి విస్తరించుకోవడం అనేటటువంటి వ్యూహాత్మకమైనటువంటి ప్రస్థానంలోనే పవన్ కళ్యాణ్ కదులుతున్నాడని మనం చెప్పొచ్చు. వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హియరింగ్ ఎయిడ్స్ లభించును. సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్.